I want to thank God for bringing us here to join you in the Sunday morning service and to praise the Lord. And మీతో కలిసి ఈ ఆదివారపు కూడికకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. Two weeks back, I was sharing what the Lord laid in my heart to the church in Tambram. 2 వారాల క్రితం ప్రభువు నాతో మాట్లాడిన విషయాల గురించి తాంబరం సంఘంలో నేను పంచుకున్నాను. Brother Michael, asked me to share the same thing here in Nellore also. మరి సహోదరుడు మైకిల్ గారు అదే సంగతిని ఇక్కడ కూడా పంచుకోమని నాకు చెప్పారు. Yeah, the Lord also gave me the freedom to share today. ప్రభు కూడా నాకెంతో విడుదల అనుగ్రహించాడు ఆ విషయం మీతో పంచుకోవడానికి. Because I feel for myself and for the brothers and sisters in the church that what the Lord spoke to my heart is so needed in these last days. నేను ఏమనుకుంటున్నానంటే ప్రభువు నాతో మాట్లాడిన ఆ మాటలు అనేవి ఈ చివరి దినాల్లో ఎంతో ముఖ్యమైనవి, ఎంతో అవసరమైనవి. See, if you read the scriptures from Genesis to Revelation, you can see one thing. The Lord's focus is His church. మీరు గనక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యాన్ని బైబిల్ చదివినట్లయితే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్రంగా ఉండిన తన హృదయంలో కేంద్రంగా ఉండేది ఏంటి అని అంటే దేవుని యొక్క సంఘము. In the Old Testament it will be like pictures. అయితే పాత నిబంధనలో అయితే అన్ని కూడా సాదృశ్యాలుగా ఉండేవి. And in the New Testament it's so plain. అయితే కొత్త నిబంధనలో అంతా స్పష్టంగా దేవుడు వివరించాడు. God's focus is on this church. దేవుని యొక్క ఫోకస్ ఎప్పుడు కూడా సంఘం పైనే ఉంటుంది. In the Old Testament, Noah was building the ark. పాత నిబంధనలో నోవా ఆ ఓడని కడుతూ ఉన్నాడు. That was a picture of the church. అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. Completely separated from the rest of the world. ఈ లోకం అంతటి నుంచి వేరు చేసే ఒక సంగతి అది. And the people in that ark were very safe. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఎంతో సురక్షితంగా ఉన్నారు. That is the only place, safe from death. ఆ ఓడ ఒక్కటే ఆ మరణం నుంచి కాపాడే ఒక ప్రశాంతమైన సురక్షితమైన స్థలమై ఉంది. During the time of Moses, the Lord's focus on the tabernacle, which is also the picture of the church. మోషే దినాల్లో ప్రత్యక్ష గుడారం గురించి దేవుని దృష్టి ఉంది. We all know how the Lord recreated this earth, and it was said it was clearly told in one chapter. ఏ విధంగా దేవుడు భూమిని మరలా ఆయన తిరిగి సృష్టించాడు అనేది స్పష్టంగా ఒక అధ్యాయంలో మనం చదువుతాం. But if you read Exodus, how much the Lord was speaking about building the tabernacle. అయితే మీరు కనుక నిర్గమాకాండం చదివినట్లయితే దేవుడు ఎంతగా ఆ ప్రత్యక్ష గుడారం కట్టేదాని గురించి మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించగలుగుతాం. It was not just one page, it was in complete detail. The Lord was telling Moses. అయితే దేవుడు మోషేకి వివరించింది ఏదో ఒక్క పేజీలో మనం చదవం కానీ ఒక పుస్తకం మొత్తం దాని గురించి రాయడం మనం చూస్తూ ఉంటాం. And also, during the time of after the Jews were exiled to Babylon, and once that 70 years is over, they again went back from Babylon to Jerusalem అయితే to build the temple there. యూదులు బబులోనికి 70 సంవత్సరాలు చెరపట్టబడినప్పుడు వాళ్ళ ప్రయాణము బబులోన్ నుంచి యెరూషలేముకి వారు ప్రయాణించింది కూడా మనం చదువుతాం. Again, the Lord's focus was on the temple in Jerusalem. మరలా దేవుని దృష్టి ఎక్కడ ఉంది, ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అని అంటే యెరూషలేములో ఆయన యొక్క మందిరం పైనే ఆయన దృష్టి ఉంది. In the New Testament, the Lord Jesus told very plainly, I will build my church.
అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎంతో స్పష్టంగా నేను నా సంఘాన్ని కట్టెదను అని ఆయన మాట్లాడి ఉన్నారు. When the Holy Spirit came, no, his focus even today, it is his church, the church of Jesus Christ. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత ఇప్పటికీ ఆయన దృష్టి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అని అంటే ఆయన సంఘం పైనే కేంద్రీకృతమై ఉంది. Even in the last pages of the scriptures, ఇంకను చివరి పేజీల్లో, బైబిల్లో ఉన్న చివరి పేజీల్లో కూడా if you read Revelation 21 and 22, ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాలు మీరు చదివినట్లయితే again it's about the church, New Jerusalem. మరలా అక్కడ కూడా సంఘం గురించి, నూతన యెరూషలేం గురించే మనం చదువుతాం. The Lord's focus was on the church. ప్రభు యొక్క దృష్టి అంతా కూడా ఎక్కడ ఉంది అని అంటే ఆయన సంఘం పైనే ఉంది. I want to share something from, when the Jews started from Babylon back to Jerusalem to build the temple. I want to share something from that. నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏ విధంగా యూదులు వాళ్ళు బబులోన్లో నుంచి యెరూషలేంకు ప్రవేశించారు. ఈ సంగతుల గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Yeah, it was Lord's will because of the sins of the people of Judah. He allowed them to be, to go into exile by the Babylonian king. అయితే యూదుల యొక్క పాపం నిమిత్తము దేవుడు ఈ బబులోను రాజు ద్వారా వారిని చెరపట్టబడి వారి చెరలోనికి పట్టబడే దానికి దేవుడు అనుమతించాడు. But after 70 years, అయితే 70 సంవత్సరాల తరువాత, he has already even before they went to exile, the Lord prophesies through Jeremiah that they will be there for 70 years and then the Lord would bring them back to Jerusalem. అయితే అప్పటికే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు, మీరు చెరపట్టబడతారు, మీరు 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారు, ఆ తర్వాత ప్రభువు మిమ్మల్ని తిరిగి తీసుకొని వస్తాడని చెప్పి మనం చదువుతాం. మనకు తెలిసిన విషయం అది. Daniel, read those prophecies. అయితే ఈ ఇర్మియా ప్రవచించిన ఇవన్నిటిని కూడా దానియేలు చదివి ఉన్నాడు. When Daniel realized what is God's focus in his time, అయితే ఎప్పుడైతే దానియేలు దేవుని యొక్క దృష్టి ఎక్కడ ఉందని తను చదివాడో, తను తెలుసుకున్నాడో, it says in Daniel, I want to show this verse. Daniel chapter 9. నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. This really opened my heart. ఇది నిజంగా నా హృదయాన్ని తెరిచింది. It helps me. We know, the Lord's focus is on the church, but where is my focus? ప్రభు యొక్క దృష్టి అంతా తన సంఘం పైన ఉంది. అయితే నా యొక్క దృష్టి ఎక్కడుంది? Am I having the same focus as the Lord is having? మరి నాకున్నటువంటి దృష్టి దేవునికి ఉన్నటువంటి దృష్టి ఒకటిగా ఉన్నాయా, వేరేగా ఉన్నాయా? But if I say I am also a Christian, I am born again, and I go to the church, నేను కూడా రక్షించబడ్డాను, నేను సంఘానికి వెళ్తున్నానని చెప్తున్నాను, I am trying my best to be part of the church and build the church, నేను నా సాయశక్తిలా నేను ప్రయత్నిస్తున్నాను సంఘం కట్టబడడానికి, సంఘంలో నేను ఉపయోగకరంగా ఉండడానికి. but we can compare ourselves with what Daniel did. అయితే మనల్ని పోల్చుకొని చూడొచ్చు, మనం చేసిన దానికి దానియేలు చేసిన దానికి వ్యత్యాసం ఏంటని. It says in verse 9:2, in the first year of his reign, Daniel, he observed in the books the number of years which was revealed as the word of the Lord to Jeremiah the prophet for the completion of the desolations of Jerusalem, namely 70 years. దానియేలు 9:2లో మనం చూడగలుగుతాం, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. When he realized that, అది తను గ్రహించినప్పుడు, after 70 years he knew from the scripture that the Lord will bring the people out of Babylon back to Jerusalem and the church will be built and the city will be built. When he read that, what he did? తను ఈ 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నాయి, ఈ సంపూర్తి అయిన తర్వాత దేవుడు తన ప్రజలను బబులోన్లో నుంచి జెరూసలేంకి తీసుకొని వెళ్తాడు, అక్కడ ఆయన పట్టణాన్ని కడతాడు అని గ్రహించినప్పుడు తను ఏం చేశాడో మీకు తెలుసా? It says in verse 3, 3వ వచనంలో మనం చదువుతాం. Daniel says, so I gave my attention to Lord God
to seek him by prayer, by supplication, with fasting, sackcloth and ashes. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన పోసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. He turned his attention to seek the Lord. తన దృష్టి అంతా కూడా దేవుని వెతికేదానికి ఆయన మరల్చుకున్నాడు. Yeah, that was a real challenge to my heart. నిజంగా ఈ విషయం అనేది నన్ను ఎంతగానో సవాలు చేసింది. A man who lived in the old covenant, పాత నిబంధనలో జీవించిన ఒక వ్యక్తి, when he understood the focus of God, దేవుని యొక్క దృష్టి ఎక్కడ కేంద్రీకృతమై ఉందని తను గ్రహించినప్పుడు, that God's focus is the temple to be rebuilt in Jerusalem, దేవుని దృష్టి అంతా కూడా యెరూషలేములో ఉన్న మందిరము తిరిగి కట్టబడాలి అని గ్రహించినప్పుడు, he gave his attention to seek the Lord by fasting, by praying. తన దృష్టి అంతా దేని మీద ఉంచాడనంటే తన ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి తన మనసును నిబ్బరం చేసుకున్నాడు. And it was his initiative that started the movement from Babylon to Jerusalem. అయితే తను తీసుకున్న ఈ నిర్ణయమే బబులోన్లో నుంచి దేవుని ప్రజలు మరలా యెరూషలేము తట్టుకు తిరగడానికి ఒక ప్రారంభమై ఉంది, ఒక ఆరంభమై ఉంది. There was a movement. అది ఒక కదలిక, ఒక ప్రయాణం towards the fulfillment of the prophecies of God. దేవుని యొక్క ప్రవచనాలు నెరవేరడానికి ఇది ఒక ఆరంభం. Nearly, we read in Ezra, the book of Ezra, about nearly 50,000 people started from there, from Babylon to Jerusalem, because of this man's prayer. మనం ఎజ్రా గ్రంథంలో చదువుతాము, దానియేలు ప్రార్థనను బట్టి 50,000 మంది బబులోనులో నుంచి యెరూషలేముకి వాళ్ళ ప్రయాణము ఎట్లా ప్రారంభమైందని మనం ఎజ్రా గ్రంథంలో చదువుతాం. He not only prayed, తను కేవలం ప్రార్థన చేయడం మాత్రం కాదు, he not only fasted, కేవలం ఉపవాసం ఉండడం మాత్రం కాదు, but if you read the chapter 9, the rest of the passage, you will see clearly that he is a man who took sin seriously. ఆయన మీరు 9వ వచనం ఇంకా మీరు దీర్ఘంగా చదివినట్లయితే ఆయన పాపమును ఎంతో తీవ్రంగా తీసుకున్నాడు. దానియేలు He took sin very seriously. పాపాన్ని ఎంతో తీవ్రంగా తీసుకున్నాడు. Not only his sin, తన పాపాన్ని మాత్రం కాదు, he was the holiest person living at that time. The Lord himself attested to that మరి ఆ through Ezekiel. రోజుల్లో ఆయన జీవిస్తున్న వారిలో ఆయన ఎంతో పరిశుద్ధంగా జీవించాడు. అది దేవుడు ధృవీకరించాడు ఎజెకియల్ ద్వారా. He was very sensitive to sin. పాపం నిమిత్తం చాలా తీవ్రత కలిగి ఉన్నవాడు. Yeah, if you and I if you profess that we are focused in the church, let's ask ourselves, like Daniel, am I taking sin seriously? నిజంగా మనం దేవుని మందిరం కట్టబడే దానిలో మనం తీవ్రత కలిగి ఉన్నామని మనం చెప్పుకున్నట్లయితే మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి, నేను దానియేలు వలె పాపాన్ని తీవ్రంగా తీసుకుంటున్నానా? So in Ezra chapter 2 we read that nearly 50,000 people came out of Babylon. ఎజ్రా గ్రంథంలో మనం చదివినట్లయితే దాదాపు 50,000 మంది బబులోను నుంచి బయటకు వచ్చినట్లు మనం చూస్తాం. That day it was only a physical movement of people. మరి ఆ రోజున అది భౌతికంగా 50,000 మంది కదిలిన ఒక కదలికగా మనం చూస్తాం. But today, కానీ ఈ రోజున it is a spiritual movement. ఇది ఒక ఆత్మీయమైన ఒక కదలిక. I want to show these words in 2 Corinthians chapter 6. నేను మీకు ఈ వచనాన్ని చూపించాలనుకుంటున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 6 verse 16 to 18. 6వ అధ్యాయము 16 నుంచి 18. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. And the Lord is saying very clear, come out from their midst and be separate.
దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. The Lord said, I will welcome you. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. Come out from where? ఎక్కడి నుంచి బయటికి రమ్మని దేవుడు పిలుపునిస్తున్నాడు. No, there are many verses which tells very clearly, even if you don't understand. I know this is, the Lord is asking his people to come out of Babylon that day. చాలా వచనాలు ఉన్నాయి, దేవుడు ఎక్కడి నుంచి బయటికి రమ్మంటున్నాడు. అయితే మనకు తెలుసు, దేవుడైతే బబులోన్లో నుంచి వారిని బయటికి రమ్మంటున్నాడు. But spiritually speaking, the Lord is telling his people to come out of the Babylonian Christianity. అయితే ఆత్మీయంగా దేవుడు ఎక్కడి నుంచి బయటికి రమ్మంటున్నాడు అంటే, ఈ క్రైస్తవ్యము ఏదైతే బబులోనుకు సంబంధించిన క్రైస్తవ్యం ఉందో అటువంటి క్రైస్తవ్యం నుంచి బయటికి రమ్మని ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. We read that very clearly in Revelation chapter 18 verse 4. దీని గురించి మనం ప్రకటన గ్రంథం 18:4 చాలా స్పష్టంగా చదువుతాము. Chapter 17 and chapter 18 are about the Babylon Christianity. 17-18 అధ్యాయాలు బబులోనుకు సంబంధించిన క్రైస్తవ్యం గురించి మాట్లాడతాయి. There is a Christianity, there is a system within the Christianity that is called Babylonian Christianity. అయితే క్రైస్తవ్యంలోనే ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్ ఉంది, అది బబులోనుకు సంబంధించినది. Yeah, again we read in verse 4, Revelation 18:4. ప్రకటన 18:4 మనం చదువుతున్నాం. I heard another voice from heaven saying, come out of her, my people, so that you will not participate in her sins and receive of her plagues. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. The Lord was speaking very clearly through every prophet at that time to come out of Babylon, to come out of Babylon. మరి దేవుడు ఆ దినాల్లో తన ప్రవక్తల ద్వారా ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మీరు బబులోను నుండి మీరు బయటికి రండి అని. Today it is not a physical Babylon. అయితే ఈ రోజు అదేదో భౌతిక సంబంధమైన బబులోను కాదు It గాని is a spiritual Babylon. ఇది ఆత్మీయ సంబంధమైన బబులోను. It's a Babylon Christianity that is available, that is existing today powerfully. అయితే ఇది బబులోనుకు సంబంధించిన క్రైస్తవ్యం, అది ఎంతో శక్తివంతంగా ఈ రోజు ప్రబలుతుంది. In Zechariah chapter 2 verse 7. జకర్యా 2వ అధ్యాయము 7వ మాట. This is so clear to the church, Zion, which is a picture of the church. జకర్యా chapter 2 2వ అధ్యాయము verse 7. 7వ వచనం. It says, escape, O Zion, escape, you who are living with the daughter of Babylon, escape. బబులోను దేశములో నివాసివగు సియోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్మని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. See this, you might have heard from Brother Zach of speaking loud about Babylonian Christianity. బహుశా మీరు జాక్ బ్రదరు బబులోను క్రైస్తవ్యం గురించి మాట్లాడిన దాని గురించి మీరు ఎంతో విని ఉండొచ్చు. Now if you have not heard, now I would request you to listen to his Bible verse by verse messages regarding from Babylon to Jerusalem. ఒకవేళ మీరు విననట్లయితే బబులోనులో నుంచి యెరూషలేము కని ఒక సందేశాల పట్టిక ఉంది, మీరు దాన్ని విన్నట్లయితే ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. That is not Babylon Christianity, is not a denomination, it is not a separate church. బబులోను క్రైస్తవ్యం అనేది వేరొక సంఘము కాదు, వేరొక డినామినేషన్ కాదు. You know, it's a spirit. అది ఒక ఆత్మ. I can have that spirit in me, I can sit in this church, but I may not be belonging, I will not be belonging to the true church, New Jerusalem, but having the spirit of Babylon, I can belong to the Babylonian Christianity. అది ఒక ఆత్మ ఉంది. బబులోను క్రైస్తవ్యం అనేది ఏదో భౌతికమైన సంబంధించింది కాదు. నేను ఇక్కడ కూర్చున్న నేను ఇక్కడ ఉన్నప్పటికీ నా హృదయంలో, నా ఆత్మలో నేను బబులోను క్రైస్తవ్యం కలిగి నేను ఉండవచ్చు. Yeah, we can come to the church regularly. మనము తరచుగా మన సంఘానికి రావచ్చు, week after week, వారం విడిచి వారం. But if you have the spirit of Babylon within you, ఒకవేళ మనలో గనక బబులోనుకు సంబంధించిన ఆత్మ ఉన్నట్లయితే,
Even though you are in CFC, you are part of the Babylon Christianity. మీరు సిఎఫ్సి సంఘంలో ఉన్నామని చెప్పుకున్నప్పటికీ కూడా మీరు బబులోను సంఘంలో భాగస్తులే. What is the difference? వ్యత్యాసం ఏమిటి? What is the difference with the Babylonian Christianity and the New Jerusalem, the true church? మరి బబులోను క్రైస్తవ్యానికి నూతన యెరూషలేములో ఉన్న క్రైస్తవ్యానికి వ్యత్యాసం ఏమిటి? In the Babylonian Christianity, holiness is not important. బబులోను క్రైస్తవ్యంలో పరిశుద్ధత అనేది ముఖ్యమైనది కాదు. You can see that very clearly. Maybe you can around us. మీరు దాన్ని ఎంతో స్పష్టంగా చూడొచ్చు, మన చుట్టూ కూడా మనం చూడగలుగుతాం. We can see in other churches and see, okay, this is the spirit of Babylon. They are not emphasizing on holiness, and we can, accuse them. మనము ఇతర సంఘాలని చూసినప్పుడు వీళ్ళు బబులోను సంఘానికి సంబంధించిన వాళ్ళు, వీరు పరిశుద్ధతను బోధించట్లేదు, వారిలో ఈ ఆత్మ ఉందని చెప్పి మనం వారిని నిందించవచ్చు. We can say that gospel is a prosperity gospel, health and wealth gospel. మరి వారి సువార్త మరి ఆశీర్వాదాలకు స్వస్థతలకు సంబంధించిన సువార్త అది అని మనం వారిని నిందిస్తాం. Yeah, it is true. అవును, అది నిజమే కావచ్చు. That is the spirit of Babylon. అవును, అదే బబులోనికి సంబంధించిన ఆత్మ. It is not holiness. అది పరిశుద్ధతకు సంబంధించింది కాదు. It is the health and wealth. అది ఆరోగ్యము, ధనము, దానికి సంబంధించింది. Yeah, it is seeking greatness in the eyes of men. మనుష్యుల దృష్టిలో గొప్పతనాన్ని ఆశించే ఒక ఆత్మ. Babylon is always, in Revelation 17 you can read, it is mentioned as Babylon the Great. ప్రకటన గ్రంథం 17లో ఎప్పుడు కూడా మనం చదువుతూ ఉంటాం, గొప్ప బబులోను. అది అక్కడ గొప్పలకు సంబంధించింది బబులోన్ అనేది. It always glorify herself. ఎప్పుడు కూడా తమను తామే మహింపరుచుకునే చోటది. That is the spirit of Babylon. అది బబులోనుకు సంబంధించిన ఆత్మ. I can be here in the church. నేను ఇక్కడ సంఘంలో ఉండొచ్చు. I can do lot of work in the church. సంఘంలో నేను ఎన్నో పనులు చేస్తూ ఉండొచ్చు. If I seek greatness, నేను గనుక గొప్పతనాన్ని if I కోరుకున్నట్లయితే, want to show myself as somebody, నేను మామూలు వ్యక్తిని కాదు అని చూపించుకోవడానికి మీరు ప్రయత్నించినట్లయితే, if I am trying to earn a name for myself from others, ఇతరుల దగ్గర నుంచి నేను ఒక పేరు పెట్టుకోవాలి, ఒక పేరు తెచ్చుకోవాలని కనుక మీరు వెతుకుతున్నట్లయితే, and by what I do I am seeking, if I seek honor from others, glory from others, నేను చేసే దాని పనుల ద్వారా ఇతరుల దగ్గర నుంచి నేను మెప్పు పొందుకోవాలన్న దృష్టి ఒక నాలో ఉన్నట్లయితే, I am 100% belong to the Babylonian Christianity, not that of the New Jerusalem, the New Covenant Church. 100% నేను బబులోనికి సంబంధించిన సంఘానికి చెందిన వాడినే కానీ నేను నూతన యెరూషలేముకి సంబంధించిన సంఘస్థుని కాదు. True Christianity, the New Covenant Christianity, the New Jerusalem Christianity is the having the passion in my heart, in our hearts, Father, hallowed be thy name. నిజమైన క్రైస్తవ్యం, నూతన యెరూషలేముకు సంబంధించిన సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము, వాంఛ, కోరిక, దాహం ఏమిటై ఉంటాయంటే, తండ్రి నీ నామం మహింపరచబడును గాక, పరిశుద్ధపరచబడును గాక. I want to show these words in Revelation chapter 21. నేను మీకు ఈ మాట చూపించాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. It says in verse 22, 21-22వ వచనంలో మనం చూసినట్లయితే, I saw no temple in it, this about the New Jerusalem, and for the Lord God Almighty and the Lamb are its temple. And verse 23, and the city has no need of sun or the moon to shine on it, for the glory of the God illumined it, and its lamb is the Lamb. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. In the church which Jesus is building, there is no need for any creatures like sun or moon. అయితే ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. Yes, the glory of the God will illumine there. That is the mark of the true church. ఒక నిజమైన సంఘం యొక్క సాదృశ్యం, ఉదాహరణ ఏంటంటే అక్కడ దేవుని మహిమే ఆ సంఘంలో ప్రకాశిస్తుంది. Not any man, not any created being. ఏ ఒక్క సృష్టించబడింది కానీ ఏ ఒక్క మనిషి యొక్క మహిమ అందులో ప్రకాశించదు. Yes, brothers and sisters, it is a system, it's a spirit. అవును సహోదరులారా, సహోదరులు,
ప్రియులారా, అది ఒక ఆత్మ. If you and I have that spirit secretly, if I keep it and come to the church, we రహస్యంగా can claim that we are part of CFC, but we are in a Babylonian system. రహస్యంగా ఆత్మ కలిగి మనం గనక సంఘానికి వస్తున్నట్లయితే మనము సిఎఫ్సి సంఘంలో ఉండొచ్చు, కానీ మనం బబులోనికి సంబంధించిన వారం అవుతాం. Chapter 22 verse 1, it clearly shows the New Jerusalem church. ప్రకటన 22:1 చాలా స్పష్టంగా యెరూషలేము సంఘం గురించి మనకి వివరిస్తుంది. It says, He showed me the river of water of life, clear as the crystal, coming from the throne of God and the Lamb of God. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. Yeah, in the true church, Father God will be on the throne, the Lamb will be on the throne, and from that throne flows the Holy Spirit as a river, blessing the people around us. ఒక నిజమైన సంఘంలో దేవుడు మరి దేవుని యొక్క గొర్రెపిల్ల సింహాసనం పైన ఉంటారు. మరి అక్కడి నుంచి ఆ సింహాసనం నుంచి దేవుని యొక్క నది ఆ ప్రవాహం అనేది మనం చూడగలుగుతాం. But in the Babylon Christianity, you know who is on the throne? బబులోను సంఘంలో ఆ సింహాసనం, బబులోను సంఘంలో సింహాసనం పైన ఎవరున్నారో తెలుసా? It is, they also follow the Christ, Jesus Christ. అవును, వారు కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తారు. In the Babylon Christianity, it's not just God, it is God plus money. అయితే బబులోనుకు సంబంధించిన సంఘంలో అది కేవలం దేవుడు మాత్రం ఉండడు, దేవుడు మరియు ధనము. They are not serving another God. వాళ్ళు ఇంకొక దేవుడికి మొక్కట్లేదు. They serve God Jesus Christ. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారికే మొక్కుతున్నారు. But they serve God and money. అయితే వారు దేవుణ్ణి ధనాన్ని రెండింటినీ కూడా వాళ్ళు They serve Jesus and money. వాళ్ళు దేవుణ్ణి సేవిస్తున్నారు, ధనాన్ని సేవిస్తున్నారు. And they serve Jesus for money. వారు దేవుణ్ణి ఎందుకు సేవిస్తున్నారంటే ధనం కోసం దేవుణ్ణి సేవిస్తున్నారు. If we can see that clearly outside, let us examine ourselves also. మనం బయట నుంచి ఈ విషయాలు గనక చూడగలిగితే దయచేసి మనల్ని మనం పరిశీలించుకుందాం. The Lord said very clearly, ప్రభు ఎంతో స్పష్టంగా దీని గురించి చెప్పారు. In Matthew 6:24, మత్తయి సువార్త 6:24లో, that no man can serve two masters. మరి ఏ ఒక్కడు కూడా ఏ దాసుడు ఇద్దరికి దాసుడుగా ఉండలేడు. You cannot serve God and wealth. మరి ఎవరు కూడా ఇద్దరిని సేవించలేరు. మనం దేవుణ్ణి సిరిని మనం సేవించలేము. If I serve God and money, నేను దేవుణ్ణి సిరిని రెండింటిని కూడా నేను సేవించినట్లయితే I will not be part of the bride. నేను మరి దేవుని యొక్క ఆ వధువులో నేను భాగమై ఉండను. I belong to Babylonian Christianity. నేను బబులోను సంఘానికి నేను సంబంధించిన వాడిని అవుతాను. You know what does the Bible says about that Christianity? మరి దేవుని యొక్క వాక్యము అటువంటి క్రైస్తవ్యం గురించి ఏం చెప్తుందో మీకు తెలుసా? Babylon is called the harlot. మరి బబులోను అనేది వేశ్య అని చెప్పి మనం చదువుతాం. I will not be a bride, I will be a harlot. నేను దేవుని యొక్క వధువుగా ఉండను, కానీ నేను ఒక వేశ్యగా ఉంటాను. Why? ఎందుకు? Because I am trying to serve God and money. ఎందుకు అని అంటే నేను దేవుణ్ణి సిరిని సేవించాలనుకుంటున్నాను కాబట్టి. That is the foundation of the Babylon Christianity, God plus money. మరి బబులోను సంఘం యొక్క పునాది అదే, దేవుడు సిరి. God says, Lord Jesus said, you cannot serve God and money. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నువ్వు దేవునికి సిరికి నువ్వు దాసుడిగా ఉండలేవు. But we see now in Christianity how the devil has fooled people to believe that one can serve God and money. మరి ఏ విధంగా అపవాది దుష్టుడు మరి క్రైస్తవులను వంచాడు. నువ్వు దేవుణ్ణి సిరిని రెండింటినీ నువ్వు సేవించవచ్చు అని ఏ విధంగా వంచడం మనం చూడగలుగుతాం. God, Jesus who created man, he created man in such a way that he cannot serve God and money. మరి దేవుడు యేసుక్రీస్తు వారు మనిషిని సృష్టించినప్పుడు ఏ విధంగా సృష్టించారనంటే దేవుణ్ణి సిరిని ఇద్దరిని సేవించేలాగా ఆయన సృష్టించలేదు. But are we smarter than how we are created and try to serve God and money? మనం సృష్టించిన విధానానికంటే మనం తెలివైన వాళ్ళమా? మనం దేవుణ్ణి సిరిని ఇద్దరిని సేవించగలిగే ఆ సామర్థ్యం మనలో ఉందనుకుంటున్నారా? That is why the Lord says, come out of that Babylonian Christianity. అందు నిమిత్తమే దేవుడు చెప్తున్నాడు, ఈ బబులోనుకు సంబంధించిన క్రైస్తవ్యం నుంచి మీరు బయటికి రండి.
That's a harlot. You come out of it. అది వేశ్య అయి ఉంది, మీరు అందులో నుంచి మీరు బయటికి రండి. Don't take part in her actions. దాని యొక్క కార్యాల్లో మీరు ఏ మాత్రం కూడా పాలు పంచుకోవద్దు. Otherwise you'll be judged along with them. లేకపోతే లేనట్లయితే వారితో పాటు మీకు కూడా తీర్పు ఉంటుంది. It says in Revelation 18, the Lord who judges her is strong. ప్రకటన గ్రంథం 18లో ఉంటుంది, దేవుడు తీర్పు తీర్చే దేవుడు ఎంతో శక్తిమంతుడై ఉన్నాడని చెప్పి ఉంటుంది. The spirit in the New Jerusalem is, మరి నూతన యెరూషలేముకు సంబంధించిన ఆత్మ ఏ విధంగా ఉంటుంది అని అంటే, only hallowed be thy name. పరలోకమందున తండ్రి నీ యొక్క నామం పరిశుద్ధపరచబడును గాక అని ఉంటుంది. Thy kingdom, not my kingdom. Thy kingdom come, Lord. నీ రాజ్యం వచ్చును గాక. నీ రాజ్యం ప్రభా, నా రాజ్యం కాదు. Not my will, thy will be done. ప్రభా నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరును గాక. But you know, in Babylonian Christianity, మీకు తెలుసా బబులోను క్రైస్తవ్యములో it is hallowed be thy name plus hallowed be my name. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నా నామం కూడా పరిశుద్ధపరచబడును గాక. Yeah, let thy kingdom also be there, but I'll have my kingdom also. నీ రాజ్యం ఉండని, నా రాజ్యం కూడా ఉండని. Yeah, in certain areas, let thy will be done. అయితే కొన్ని విషయాల్లో నీ చిత్తం జరగాలి. But when it comes to money and other things, my will be done. కానీ డబ్బుకు సంబంధించిన విషయాలు కొన్ని విషయాలు వచ్చినప్పుడు నా చిత్తం కూడా జరగాలి. This plus this, that is what makes the Babylon Christianity attractive to blind people. దేవుని చిత్తము నా చిత్తము రెండు ఉండాలి. ఇదే బబులోను క్రైస్తవ్యం పట్ల అనేక మంది ఆసక్తి చూపించడానికి కారణమవుతుంది. Brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, have you come out of that Babylonian Christianity? మీరు ఇటువంటి బబులోను క్రైస్తవంలో నుంచి మీరు బయటకు వచ్చారా? Are you desiring to coming out of that Christian system? మీరు అటువంటి ఒక సిస్టంలో నుంచి మీరు బయటకు రావడానికి మీరు తీర్మానించుకున్నారా? As you get light, are you willing to come out of it? దేవుడు మీకు ప్రత్యక్షత ఇస్తుండగా దాని నుంచి పూర్తిగా బయటకు రావడానికి మీరు నిర్ణయించుకుంటున్నారా? Yeah, from that movement of people from Babylon to Jerusalem, మరి బబులోన్ నుంచి యెరూషలేముకు బయలుదేరిన ఆ ఒక్క కదలికలో we can learn some important lessons and we can examine ourselves. మరి కొన్ని ముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మనల్ని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించుకోవచ్చు. Whether we can check whether we are in the right direction, whether we are towards New Jerusalem or not. మనము సరైన దిశలో పోతున్నామా, మనము యెరూషలేము నూతన యెరూషలేము వైపు మనం పోతున్నామా లేదనేది మనం పరిశీలించుకోవచ్చు. The Lord's call is the same, come out of it and do not touch anything unclean. దేవుని యొక్క పిలుపు ఎంతో స్పష్టమై ఉంది. దాని నుంచి బయటకు రా, అపవిత్రమైన దాన్ని దేనిని నువ్వు ముట్టుకోవద్దు. That's seeking the greatness, that's an unclean thing in the eyes of the Lord. మరి గొప్ప విషయాల్ని కోరుకోవడం అనేది అది ఎంతో అపవిత్రమైనది దేవుని దృష్టిలో. Wanting to show ourselves as something big, somebody big, that God hates it. It's an unclean thing. మనము ఏదో గొప్పవారుగా చూపించుకోవడం అనేది దేవుని దృష్టిలో ఎంతో అపవిత్రమైనది, ఎంతో ఏహ్యమైనది. As I said in the Old Testament, it is a physical movement. నేను పాత నిబంధనలో చెప్పినట్టుగా అదేదో భౌతికమైన ఒక కదలికే గాని, but today it's a spiritual movement happening within our hearts. ఈ రోజున ఇప్పుడైతే అది ఒక ఆత్మీయమైన ఒక ప్రయాణం. I want to show something from Ezra chapter 3. నేను మీకు ఎజ్రా గ్రంథంలో నుంచి మాట చూపించాలని ఆశపడుతున్నాను. I want to show 5 things that were there in those people who are moving from Babylon to Jerusalem. మరి బబులోన్ నుంచి యెరూషలేముకు వెళ్తున్న ఆ ప్రయాణంలో వెళ్తున్న వారిలో 5 విషయాలు ఉండడం నేను గమనించాను. వాటి గురించి నేను వివరించాలనుకుంటున్నాను. That was there in the people who are moving from Babylon to Jerusalem, and we can check ourselves if we are in the right direction. ఈ 5 విషయాలు ఈ బబులోన్ నుంచి యెరూషలేముకు ప్రయాణం అవుతున్న వారిలో ఉన్నాయి. మనం కూడా మనల్ని పరిశీలించుకోవచ్చు, అవి మనలో ఉన్నాయా లేవా అని. It says in verse 1, Ezra chapter 3 verse 1. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. It says, you can read. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి
యోజా It says the people gathered together as one man to Jerusalem. ఇంగ్లీష్లో ఏమనుందంటే ప్రజలందరూ కూడి ఒకే మనిషి కూడి కలిసినట్టుగా ఉంది. That oneness, ఆ ఏక మనస్సు that was there in the people who were in Jerusalem, who were about to build the church, the true church. యెరూషలేమును కట్టాలి అనుకునే వారి మనసు ఏ విధంగా ఉంది అని అంటే వారు ఏక మనస్కులై ఉన్నారు. They had one focus. వారి దృష్టి అంతా కూడా ఒకే దాని మీద కేంద్రీకృతమై ఉంది. Not everybody came out of Babylon. మరి బబులోను నుంచి అందరూ వచ్చినట్టుగా మనం చదవము. About 50,000 people only came. కేవలం 50,000 మంది మాత్రమే వచ్చారు. And all who gathered in Jerusalem. అయితే యెరూషలేములో కూడుకున్న వారందరూ కూడా, we can think of our homes. మనము మన ఇల్లు, మన గృహం గురించి మనం ఆలోచించవచ్చు. Ourselves and our wives. మన భార్యాభర్తలు. Only two wheels. మన ఇద్దరం ఉన్నాము. But it's difficult to be like have this oneness. అయితే ఈ విధంగా ఏక మనస్సు కలిగి ఉండడం అనేది ఎంతో కష్టంగా ఉంటుంది మనకి. And relatively when in a small church like this, we all know the difficulties in becoming one. మరి పోల్చి చూస్తే మరి చిన్న సంఘంగా ఉన్న మనలో ఏకత్వం, ఏక మనస్సు కలిగి ఉండడం అనేది ఎంత కష్టమో మనం చూడొచ్చు. But nearly 50,000 people, 50,000 wills, they came as one man. కానీ మీరు ఆలోచించి చూడండి, 50,000 మంది ఏక మనస్సు కలిగి ఒక్క మనిషిలాగా వారు కూడి ఉండడం. Husbands and wives who are here, we have that oneness, the one purpose. మరి ఇక్కడున్న new covenant church should be built in this place. మరి ఇక్కడున్న భార్యలు, భర్తలు, మీకు ఇక్కడ ఒక నూతన యెరూషలేము సంఘం కట్టబడాలి అని అటువంటి ఏక మనస్సు మీలో ఉందా? Are you united in this purpose? మరి ఈ యొక్క ఉద్దేశంలో మీరు ఐక్యత కలిగి ఉన్నారా? Brothers and sisters, together, when we gather together, do we have that purpose? Do we have that longing? Lord, we want to be part of a church which you are building. We don't want to have the spirit of Babylon in us, Lord. మరి సహోదరులు, సహోదరీలు, మీరు కూడి వచ్చినప్పుడు మీకు అటువంటి ఉద్దేశం ఉందా? ప్రభా, నీ సంఘం కట్టబడాలి, ప్రభా మేము నీ సంఘంలో ఉండాలి, నీ నామం మహిమపరచబడాలి, అది మీ ఉద్దేశమై ఉందా? We have that purpose, Lord. We don't want to have the spirit of Babylon in us. మీకు ఆ ఉద్దేశం ఉందా? ప్రభా, ఈ బబులోనుకు సంబంధించిన ఆత్మ మాలో ఉండకూడదు అని మీరు కోరుకుంటున్నారా? The first step is unity. మొదటి మెట్టు ఏంటి అని అంటే ఐక్యత. Even some time back, we came here, brother also shared about the solid grip on a Christian life. మరి కొంతకాలం క్రితం సహోదరుడు మైకిల్ వేర్ కూడా మనతో పంచుకున్నారు క్రైస్తవ జీవితంలో గట్టి పట్టు కలిగి ఉండడం గురించి. We shared about unity. ఐక్యత గురించి ఆయన పంచుకున్నారు. Let's work with that unity. మనం ఎప్పుడు కూడా ఐక్యతతో కలిసి పనిచేయాలి. Let that be our goal. అది మన యొక్క గురి అయి ఉండాలి. Devil knew the power of the church which is united. ఖచ్చితంగా అపవాదికి తెలుసు, ఒక సంఘంలో ఐక్యత ఉందంటే దానిలో శక్తి ఎంతని అపవాదికి తెలుసు. We cannot be ignorant. When God is focusing on his church, we must be aware that devil will also be focusing on such a church which Jesus is building. మనం అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు తన సంఘం పట్ల ఆయన దృష్టి ఉన్నప్పుడు కట్టే విషయంలో అపవాది కూడా దాని పట్ల ఒక దృష్టి కలిగి ఉంటాడు, దాన్ని పాడు చేసేదానికి. We have to be very careful. We have to keep that unity by the power of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనం ఆ ఐక్యతని కాపాడుకోవాలి. Let that be our goal, brothers and sisters, wherever we are. ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ అది మన గురి అయి ఉండాలి. Somebody corrects you. ఎవరైనా సరే మిమ్మల్ని గనక సరి చేసినట్లయితే do we get offended? దాన్ని బట్టి మనం అభ్యంతరపడుతున్నామా? A husband ఒక భర్తగా, correcting a wife, or a wife correcting a husband,
ఒక భర్త భార్యను సరిదిద్దినప్పుడు లేదా భార్య భర్తను సరిదిద్దినప్పుడు మీరు అభ్యంతరపడుతున్నారా? Or a brother correcting another brother, or sister correcting another sister. ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని సరిచేసినప్పుడు లేదా ఒక సహోదరి ఇంకొక సహోదరిని సరిచేసినప్పుడు మీరు అభ్యంతరపడుతున్నారా? If you get offended, that's one thing is clear, that there is no unity in spirit. మీరు గనుక అభ్యంతరపడి మీరు నొచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఆత్మలో మీరు ఐక్యత లేనివారై ఉన్నారనే దానికి సాదృశ్యం. What is the first response when I am corrected? మనము ఎవరైనా మనల్ని సరిచేసినప్పుడు మనలో నుంచి వచ్చే మొట్టమొదటి స్పందన ఏంటి? What is the first word that comes not from my mouth but in my mind? మన మనసులో మొట్టమొదటిగా ఏదో మన నోట్ల నుంచి వచ్చేది కాదు, మన మనసులో మొదటిగా మరి ఏంటి వస్తుంది? ఫస్ట్ మొట్టమొదటిగా ఏమొస్తుంది? It's not like that, brother. అలా కాదు సహోదరుడా. It is not like that. అలా కాదు. Does that word come first in our minds? మరి ఆ మాట మన మనసులో నుంచి వస్తుందా? Then it's very difficult to have that unity. ఒకవేళ అలా అయితే ఐక్యత కలిగి ఉండడం చాలా కష్టం. Receive the correction. మీకు ఎవరైనా సరిదిద్దినప్పుడు ఆ దిద్దుబాటును మీరు అంగీకరించండి. Take it to the Lord. దాన్ని ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళండి. Whoever it is. ఎవరైనప్పటికీ. Whether it a wife to a husband, or husband to a wife, brother to a brother, sister to a sister, whoever it is. భార్య భర్తకి చెప్పినా, భర్త భార్యకి చెప్పినా, సహోదరుడు సహోదరుడికి, సహోదరికి ఎవరైనప్పటికీ. Take it to the Lord and judge yourselves. దాన్ని దేవుని దగ్గరికి తీసుకొని పోయి మనల్ని మనం తీర్పు తీర్చుకుందాం. Unity is so important. ఐక్యత చాలా ముఖ్యమైనది. That was the mark of the people who are about to build the new in the temple in Jerusalem. మరి యెరూషలేములో నూతన మందిరము కట్టాలనుకున్న అటువంటి దృక్పథం కలిగి ఉన్నారు. Mark of the people who moved from Babylon to Jerusalem. మరి బబులోను నుంచి యెరూషలేముకు ప్రయాణం పోతున్న వారిని గుర్తించాలంటే వారి గుర్తు ఈ విధంగా ఉంది. Okay, second thing. రెండో విషయం So important. చాలా ముఖ్యమైనది. Verse 2. రెండో వచనం. In the middle it says, Joshua and Zerubbabel and his brothers arose and built the altar of God of Israel to offer burnt offerings. రెండో వచనంలో Verse 3 also it says they set up the altar. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడున్న వాళ్ళు లేచి వాళ్ళు వ్రాయబడిన ప్రకారముగా దహన బలు అర్పించుటకై ఇశ్రాయేలుల దేవుని బలిపీఠమును కట్టిరి. There was an altar was built for sacrifice. అక్కడ మరి బలి అర్పించడానికి బలిపీఠం అనేది కట్టబడింది. The spirit of sacrifice. మరి బలి అర్పణకు సంబంధించిన ఆత్మ. Not any selfishness in that. అందులో ఏది స్వార్థం లేదు కానీ but sacrificing, that's a picture of sacrificing our body. It says they offered burnt offerings, not sin offerings. అక్కడ దహన బలులు అర్పించారని చెప్పి మనం చదువుతాం. ఏదో పాపమునకు సంబంధించిన బలులు కాదు కానీ దహన బలులు, which is equivalent to today for us it's Romans 12:1 and 2. అది దేనికి సాదృశ్యంగా ఉందా అంటే ఈ రోజుతో మనం పోల్చి చూస్తే అది రోమీయులకు రాసిన పత్రిక 12:1-2. Giving our body as a living sacrifice to the Lord every day. సజీవ యాగంగా మన శరీరాన్ని అర్పించుకోవడం దానికి సంబంధించింది. Sacrificing our self, sacrificing our time, sacrificing our money. మన సొంత శరీరాన్ని మనం సమర్పించుకోవడం, మన సమయాన్ని, మనకున్నదాన్ని. No selfish ambitions. ఏదో స్వార్థపూరితమైన ప్రయోజనాలు కోరుకోవడం కాదు. If we ever think, no, I am doing so much to the church, I am giving so much to the church, I am giving my time and money so much to the church, if I have that spirit and if I expect something back from the Lord, that is the spirit of Babylon. నేను ఎంతగానో సంఘానికి నేను కష్టపడుతున్నాను, నేను ఎంతో వెల చెల్లిస్తున్నాను, ఎంతో శ్రమ పడుతున్నాను, నాకు దేవుడి నుంచి ఏదైనా వస్తుందేమో అని గనక మీరు ఆలోచించినట్లయితే అది ఖచ్చితంగా దేవుని సంఘంలో యెరూషలేముకు సంబంధించిన ఆత్మ కానే కాదు. That is the spirit of Babylon. అది బబులోనుకు సంబంధించిన ఆత్మ. I can be here. నేను ఇక్కడే ఉండొచ్చు. People can appreciate it.
మరి అనేక మంది నన్ను మెచ్చుకోవచ్చు. But I do not belong to CFC. I do not belong to a church which Jesus is building. I belong to Babylon Christianity. కానీ నేను సిఎఫ్సికి సంబంధించిన సంఘస్థుని అయినప్పటికీ కూడా నేను యెరూషలేము దేవునికి సంబంధించిన సంఘస్థుని కాదు, కానీ నేను బబులోను సంఘానికి సంబంధించిన వాడిని. Offering our body as a living sacrifice. సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించుకోవడం. And allowing the Holy Spirit to renew our mind. మన మనస్సుల్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రూపాంతరపరచుకోవడం. Not having the value system of the world. ఈ లోకంలో కలిగిన ప్రాధాన్యతలు కలిగి ఉండడం కాదు గాని. Not following the ways of the world. ఈ లోకం అనుసరించే మార్గాలను అనుసరించడం కాదు గాని. There is no bargain in truth. In the Church of Jesus Christ, bargaining with God. మరి దేవునితో ఏదో వ్యాజ్యం ఆడేది దేవుని సంఘంలో ఉండదు, బేరాలాడడం అనేది. Yeah, today they say you give 10% to the Lord will give back so much for you. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు దశమ భాగం ఇవ్వండి, దేవుడు మీరు 10% ఇస్తే మీకు ఎంతో గొప్ప శాతంతో మీకు తిరిగి ఇస్తాడని చెప్తారు. Yeah, we may not be wanting money from God. ఒకవేళ మీరు దేవుని దగ్గర నుంచి డబ్బు ఆశించకపోవచ్చు. It could be honor. ఇది కొంచెం ఘనత మీరు కోరుకోవచ్చు. It is glory from others for what I have done. కొంచెం ఘనత మీరు ఏం చేశారో దాని నిమిత్తం ఇతరుల నుంచి మీరు కోరుకోవచ్చు. Altered. దాన్ని బలిపీఠం మీద పెట్టాలి. The second thing needed. రెండవదిగా మనకు కావాల్సింది బలిపీఠం. And third. మూడవదిగా. Oh, it says in verse 10. The builders laid the foundation of the temple of the Lord. 10వ వచనంలో మనం చూస్తాం, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా వారు పునాది వేశారు. Hebrews chapter 6. హెబ్రీయులకు రాసిన పత్రిక says about the foundation here. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఒక పునాది గురించి చదువుతాం. It speaks about laying a foundation of repentance from dead works and of faith toward God in verse 1. మరి 1వ వచనంలో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, వీటన్నిటి నుంచి మారు మనస్సు పొందడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. Repentance. మారు మనస్సు పొందడం. Repentance from dead work. నిర్జీవ క్రియల నుంచి మారు మనస్సు పొందడం. Yeah, if that is one way to check whether you are part of the true church. ఈ విధంగా మనం పరిశీలించుకొని చూడొచ్చు మనం ఒక నిజమైన సంఘానికి సంబంధించిన వారమా లేదా అని. Have you take a U-turn in your life? మీ జీవితంలో కనుక మీరు సంపూర్ణంగా తిరిగిన అనుభవం కలిగి ఉన్నారా? Today in Christianity the emphasis is only on faith. Believe in Jesus. Believe in Jesus. ఈ రోజు క్రైస్తవ్యము వాళ్ళు కేవలము ఒక విషయంలో వాళ్ళు కేంద్రీకృతమై ఉన్నారు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి అంటారు. That's like a 1,000 rupee note printed only on the one side. అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక 1000 రూపాయల నోట్ ఉందనుకోండి, ఒకవైపే అచ్చువేయబడి ఉంటే దాంతో పోలి ఉంది అది. Yeah, faith is one side. అవును, విశ్వాసం అనేది ఒక ప్రక్క ఉంటుంది. But other side is repentance. మరి ఇంకొక ప్రక్క మరి మారు మనస్సు ఉంటుంది. Have we taken a U-turn in our heart towards God? మరి మన జీవితంలో లోకము నుంచి ప్రభు వైపుకు పూర్తిగా మనము తిరిగామా? Have you accepted you are a sinner and you deserve hell and it's only the Lord Jesus Christ who paid my penalty. He took the wrath of God for my sins. Do you have that? మీరు ఈ విధమైన గ్రహింపు కలిగి ఉన్నారా? నేను ఎంతో ఘోర పాపిని, మరి నా యొక్క పాపముల కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయి తన ప్రాణాన్ని అర్పించి నన్ను తన ప్రియ కుమారుని పంపించి ఆయన నన్ను రక్షించాడు అని లోకము నుండి దేవుని వైపుకు పూర్తిగా తిరిగిన అనుభవం మీకుందా? In the Babylonian Christianity there is a lot of talk about grace, super grace, hyper grace. బబులోనుకు సంబంధించిన క్రైస్తవ్యంలో ఎంతో కృపను గురించి, అత్యధికమైన కృపను గురించి మాట్లాడుతూ ఉంటారు. It shows, God, overlooks your sin. వాళ్ళు ఏం చెప్తారంటే, దేవుడు మీ పాపాలని అధిగమించి వాటిని ఆయన చూడు, వాటిపైన దృష్టి ఉంచదని చెప్తారు. That is not showing God as a father, but showing God as a grandfather. అదేదో దేవుణ్ణి తండ్రిగా చూపించరు, కానీ అదేదో తాతగా చూపిస్తారు. Grandfathers only, condone the sins of the grandchildren. తాతలు మాత్రమే మరి పిల్లలు చేసే పాపాలని తప్పుల్ని వాళ్ళు
వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు. But not our Heavenly Father, కానీ మన పరలోకపు తండ్రి ఆ విధంగా కాదు. not Jesus Christ, not the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా కాదు. Yeah, God hates sin. మరి దేవుడు పాపాన్ని ఎంతగానో అసహించుకుంటున్నాడు. It is true that God is so gracious, long suffering. అవును, దేవుడు నిజంగా ఎంతో కనికరం గల దేవుడు, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడే. But Bible very clearly tells how God takes sin seriously. కానీ బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంటున్నాడు, ఎంత ద్వేషిస్తున్నాడు పాపాన్ని. Psalm 7, మరి కీర్తనలు 7వ అధ్యాయం verse 11. 7వ అధ్యాయము 11వ వచనం. God is a righteous judge and a God who is indignation every day towards sinner. Psalm 7:11. 7:11 ఈ విధంగా ఉంటుంది. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. Yeah, he is gracious. అవును, ఆయన కనికరం గలవాడే, He is long suffering. ఆయన దీర్ఘశాంతము గలవాడు. But he is also says in verse 12, if a man does not repent, he will sharpen his sword, and he has bent his bow and made it ready to strike. అయితే ఒక మనిషి గనక మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే 12వ వచనం మనం చదువుతాం. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని స్థిరపరిచి ఉన్నాడు. He has also prepared for himself deadly weapons. He makes his arrows fiery shafts. 13వ వచనంలో మనం చదువుతాం, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. He is gracious. ఆయన కనికరపూర్ణుడే. But he is angry with the sinner who does not repent. ఆయన ఎవరి మీద కోపపడుతున్నాడనంటే, ఏ పాపి అయితే తను మారు మనసు పొందకుండా అదే విధంగా ఉన్నాడో, పాపంలో జీవిస్తున్నాడో అటువంటి వారి పట్ల ఆయన కోపపడుతున్నాడు. Faith, foundation is not just repentance, పునాది కేవలం మారు మనసు మాత్రమే కాదు, but also faith. విశ్వాసము కూడా. Faith in what the Lord has done for us. మరి దేవుడు మన కొరకు ఏం చేశాడో సిలువలో అనే వాటిపైన ఉండే విశ్వాసం. That he has paid the price for me. ఆయన తను నా కొరకు చెల్లించాల్సిన క్రయధనం ఆయన చెల్లించాడు. I had to believe it. నేను దాన్ని విశ్వసించాలి. I had to confess my sin and receive the forgiveness from God. నేను నా పాపాన్ని ఒప్పుకొని నేను తను అనుగ్రహించే ఆ కనికరాన్ని, కృపని ఆయన మన్నించడాన్ని నేను అంగీకరించాలి. Because he paid the penalty for me. ఎందుకనంటే నాకు బదులుగా ఆయన తను శిక్షణ అనుభవించాడు. Yeah, again, about instructions, verse 2, Hebrews 6:2. మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనం. About baptism. 2వ వచనంలో అక్కడ మనం చదువుతాం, బాప్తిస్మములను. Yeah, it's only after repenting and having faith in Lord Jesus, then baptism in water. అవును, మనము మారు మనసు పొంది మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాతే మనం బాప్తిసం పొందుతాం. And the supernatural healing, laying on hands for healing. ఆ తరువాత హస్త నిక్షేపణం, చేతులు వేసి ప్రార్థన చేయడం, తర్వాత పునరుద్ధానము, and the resurrection of the dead and eternal judgment. These are all the foundation things. మృతుల పునరుద్ధానము, తర్వాత తీర్పు, ఇవన్నీ కూడా పునాదికి సంబంధించినవి. Yeah, that is what they laid. ఇటువంటి పునాది వారు వేశారు. Yeah, if you are moving from Babylon to Jerusalem, it should be there. మీరు గనక బబులోన్ నుంచి యెరూషలేముకు ప్రయాణం అవుతున్నట్లయితే మీరు ఇటువంటి పునాది వేసి ఉండాలి. I want to tell another couple of things very quickly in Ezra chapter 3. ఇంకొక 2 విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎజ్రా 3వ అధ్యాయము. Yeah, this is also a mark of people who moved from Babylon to Jerusalem. ఇది కూడా మరి బబులోన్ నుంచి యెరూషలేముకు ప్రయాణం అయిపోతున్న వారి ఒక గుర్తు ఇది. It says in verse 11. 11వ వచనంలో, they sang praising and giving thanks to the Lord. నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. They saw the goodness of God for his loving kindness upon Israel, and all the people shouted with a great shout. They praise the Lord because the foundation of the Lord has laid. వీరు వంతు చప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. Brothers and sisters, సహోదరులారా, do you in your personal time with the Lord, do you praise the Lord? Do you
sing songs of praise to Him? మరి మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏకాంతంగా దేవునితో సమయం గడిపినప్పుడు దేవునికి మీరు పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారా? And even when we come to the church and sing songs, మరి సంఘానికి వచ్చి పాటలు పాడుతున్నప్పుడు కూడా do we sing to the Lord? మనం దేవునికే ఈ పాటలు పాడుతున్నామా? Are we singing songs? Do you have the habit of singing songs to the Lord in your personal life? మరి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీకు దేవునికి పాటలు పాడే అనుభవం మీరు కలిగి ఉన్నారా? If we all people who praise the Lord in our private life, when we gather together, the praise and thanksgiving time will be a wonderful time that we will, మరి Jesus Christ will be lifted up through our praises. మరి మీరు కనుక మీరు ఏకాంతంగా మీరు మీ ఇళ్లలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించే అనుభవం మీరు కలిగి ఉన్నట్లయితే మనందరము కూడుకొని వచ్చినప్పుడు ఈ ఆరాధన సమయం అనేది ఎంతో అద్భుతంగా దేవుణ్ణి ఎంతో ఘనపరిచే విధంగా ఉంటుంది. These people had these 4 things. ఈ జనులు ఈ 4 విషయాలు కలిగి ఉన్నారు. In spite of all these things, there was opposition from the devil. ఈ 4 విషయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు అపవాది వల్ల వాళ్ళు ఇంకా కూడా ఎంతో వ్యతిరేకతను వారు చూశారు. Yeah, there will be opposition. ఎప్పుడు కూడా వ్యతిరేకత అనేది ఉంటుంది. Worldliness trying to come in. ఎప్పుడు కూడా ఈ లోకంలో లోకానుసారమైన పద్ధతులు చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. Sin trying to come into the church. పాపము సంఘంలో ప్రవేశించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. Spirit of Babylon, the love of money trying to come into the church. ఈ బబులోనికి సంబంధించిన ఆత్మ ఈ ధనం మీద ఉండే ఈ ప్రేమ అనేది ఎప్పుడు కూడా ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. Opposition does not necessarily mean opposition from religious extremists of other religion. ఏదో వ్యతిరేకత అనేది ఈ వేరే సంఘంలో ఉన్నవారికి వాళ్ళకు వచ్చే వ్యతిరేకత మాత్రమే కాదు. Opposition from enemies whom we cannot see. That is a real dangerous enemy. మనము కళ్ళ ద్వారా చూడని అనేకమైన వాటితో మనకి వ్యతిరేకత, మనకు పోరాటం ఉంటుంది. అది నిజమైన అపవాది నుంచి వచ్చే ఒక వ్యతిరేకత, ఒక పోరాటం. But the opposition was not forever. అయితే ఈ వ్యతిరేకత, ఈ పోరాటం అనేది ఎప్పుడు కలిగి ఉండేది కాదు. Lord God is on the throne. ప్రభు అయిన దేవుడు ఆయన సింహాసనం పైన ఉన్నాడు. He can overrule any king. ఏ రాజునైనా ఆయన శాసించగలడు. ఆయన God's word cannot be stopped. దేవుని పని అనేది అది ఎవ్వరూ ఆపలేరు. It continued. అది ఎప్పుడు కూడా అది జరుగుతూనే ఉంటుంది. In spite of opposition, it continued. వ్యతిరేకతల మధ్య దేవుని పని కొనసాగింది. But you know how it continued? అది ఏ విధంగా కొనసాగింది? It's through prophets. అది ఒక ప్రవక్తల ద్వారా, తన ప్రవక్తల ద్వారా అది కొనసాగించింది. Yeah, it says in verse chapter 4, I don't have time, you can read it. You know, it's through prophets like Haggai and Zerubbabel, Zechariah. They prophesied and they encouraged the people in the church, and that is how the temple was built in that day. మరి 4వ వచనంలో సమయం లేదు కానీ మీరు ఇంట్లో వెళ్ళి చదువుకోండి. దేవుని యొక్క ప్రవక్తలైన హగ్గయి, జకరియా ఇటువంటి ప్రవక్తల ద్వారా దేవుని పని అనేది కొనసాగించబడింది. The gift of prophecy that's the mark of a true church. మరి ఒక నిజమైన సంఘానికి సాదృశ్యం ఏంటంటే ప్రవచన వరము కలిగి ఉండటం. We need to seek the Lord. Each one of us, be it brother or sister, each one of us have to seek the Lord for the gift of prophecy in the church. మనము సహోదరులైన మనలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఎంతో ఆశ కలిగి మనము ఆ ప్రవచన వరం గురించి మనం ఎంతో కోరుకోవాలి, దాన్ని ఆశించాలి. To encourage others, to challenge others. ఇతరుల్ని సవాలు చేయడానికి, ఇతరుల్ని ఉత్సాహపరచడానికి. Yes, brothers and sisters, let's seek for the gift of prophecy. అవును ప్రియులారా, మనం ప్రవచన వరము కొరకు మనం ఎంతగానో నిరీక్షిద్దాం, మనం కనిపెడదాం. And let's seek for the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి బాప్తిస్మం కొరకు కూడా మనం వెతుకుదాం, కనిపెట్టుకుందాం. Seek to be filled in the Holy Spirit every day. ప్రతి రోజు పరిశుద్ధాత్మలో నింపబడడానికి మనం కనిపెట్టుకుందాం. I hope everyone sitting here came to the church seeking the Lord for the full filling of the Holy Spirit this morning. మరి నేను ఈ నిరీక్షణతో ఉన్నాను. సంఘానికి వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడాలి అని మీరు కోరుకుంటున్నారని అనుకుంటున్నాను. We pray that a true church will be built in this town. మేము ప్రార్థిస్తున్నాం, నిజమైన దేవుని సంఘము ఈ ప్రాంతంలో ఇక్కడ కట్టబడాలని మేము కోరుకుంటున్నాం. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్.